దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. సో ద స్పిరిట్ ఆఫ్ ఎలీజా, ఏలియా యొక్క ఆత్మ గురించి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు సంఘమును చక్కదిద్దడానికి, సంఘం ఎప్పుడైతే పాపంలో పడిపోతుందో, సంఘంలోకి ఎప్పుడైతే విగ్రహారాధన వస్తుందో, సంఘంలోకి ఎప్పుడైతే అన్ని ఆచారాలు వస్తూ ఉంటాయో, ఆ వచ్చిన సమయంలో సంఘం ఎప్పుడైతే దేవుని దగ్గరికి దూరము కావడము ప్రారంభిస్తూ ఉంటుందో, ఆ సంఘాన్ని సరిదిద్దడానికి, సంఘంలో ఉన్న విశ్వాసాల జీవితాలను దేవుని వైపు తిప్పడానికి, వారి బ్రతుకులను మార్చడానికి దేవుడు ఏలియాను రంగం మీనికి పంపిస్తాడు. ఏలియాను పంపించాడు. ఈ యొక్క మొదటి రాజులు 17వ అధ్యాయంలో. ఆ తర్వాత ఏలి యొక్క ఆత్మను దేవుడు 5 సార్లు తన సేవలో వాడుకుంటున్నాడు. మోషే యొక్క ఆత్మను 2 సార్లు వాడుకుంటాడు దేవుడు. బైబిల్ ఆ విధంగా సెలవిస్తున్నది. ఏలి ఆత్మను 5 సార్లు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఏలి యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేస్తే ఏలియా ఎలాంటి వాడంటే, ఆయన అడవిని, అరణ్యమును బాగా ప్రేమించేవాడు, ప్రకృతిని బాగా ప్రేమించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాటలు కూడా చూడండి, చాలా కఠినమైన మాటలు ఉంటాయి. ఆయన చాలా పాలిష్గా మాట్లాడే వ్యక్తి కాదు, పాలిష్గా వాక్యాన్ని బోధించే వ్యక్తి కాదు ఏలియా. ఆయన కరుకు మాటలు, కఠినమైన మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేంటంటే, బంగారంతో నేను, ముత్యములతో నేను, మిగులు వెలగల వస్త్రముతో అలంకరించుకొనగా. ఈరోజు చూడండి, స్త్రీలు, క్రైస్తవ స్త్రీలు బంగారం, విపరీతమైన బంగారం. వాళ్ళ తల చూస్తేగా ఒక బొట్టు ఒకటే తక్కువ ఉంటుంది వారికి. ఈ బొట్టు పెట్టుకుంటే అన్ని జనులు అయిపోతారు వారు. ఆ బొట్టు ఒకటి పెట్టుకోరు వారు. భయంకరంగా అలంకరించుకుంటారు వారు, బంగారంతో, ముత్యములతోటి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళొచ్చానగా యెజబెల్ ప్రవక్తలు నేర్పించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు పెద్ద పెద్ద సేవకులు కనబడుతున్నా వాళ్ళ భార్యలందరూ కూడా వాక్యం బోధించడం ప్రారంభిస్తున్నారు వారు. యూట్యూబ్ లో ప్రకటించడం ప్రారంభిస్తున్నారు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ స్త్రీ అయితే వాక్యాన్ని బోధిస్తుందో, ఏ స్త్రీ అయితే దేవునికి లోబడదో, ఏ స్త్రీ అయితే వాక్యంను ప్రకటించడం ప్రారంభిస్తుందో, ఆ స్త్రీలో ఉన్నది పరిశుద్ధాత్ముడు కాదు, ఆ స్త్రీలో ఉన్నది యెజబెల్ యొక్క ఆత్మ అనేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ స్త్రీ అయితే బంగారంతో అలంకరించుకుంటుందో, ఏ స్త్రీ అయితే ముత్యములతో అలంకరించుకుంటుందో, ఏ స్త్రీ అయితే మిక్కిలి విలువైన వస్త్రము ధరించుకుంటుందో, ఏ స్త్రీ అయితే తన శరీరాన్ని బహిరంగంగా చూపించుకుంటుందో, ఆ స్త్రీలో ఉన్నది దేవుని యొక్క ఆత్మ కాదు, దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు కాదు, ఆ స్త్రీలో ఉన్నది యెజబెల్ యొక్క ఆత్మ అయినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యెజబెల్ అది ప్రవక్తిని అనగా అది ఉపదేశం చేయడం ప్రారంభించింది. అక్కడ ఇశ్రాయేలు దేశములు అనగా దేవుని ప్రజల మధ్యలో, దేవుని సేవకుల మధ్యలో, దేవుని బిడ్డల మధ్యలో, దేవుని కుమారుల మధ్యలో దేవుడు పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేశంలో ఆ యెజబెల్ అనే స్త్రీ చూడండి, రాజు యొక్క యెహోవా యొక్క భార్య అయ్యుండి ఆమె వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించింది. ఆ ఇశ్రాయేలు ప్రజలను దేవుని ఎదుట దూరం చేయడం ప్రారంభించింది. ఈ అలవాట్లన్నీ కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వస్త్రముతో అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలు ఈరోజు దేవుని భక్తురాలవైతే, దేవునికి ప్రార్థన చేసే కుమార్తెవైతే, దేవునికి ప్రార్థన చేసే కుమారునివైతే, చూడండి ప్రియ సోదరుడా, ఇక్కడ ఏం చెప్తుంది దేవుని పరిశుద్ధాత్ముడు ఏం చెప్తుండగా, స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలిగా మంచి పనులు చేయాలి. సత్క్రియలు, మంచి పనులు చేయాలి. మంచి పనుల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలంకరించుకోవాలి. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. ఏం చేయాలి? స్త్రీ మౌనంగా ఉండాలి సంఘంలో. సో ఈరోజు చూడండి, స్త్రీలు బైబిల్ పట్టుకొని వాక్యం ప్రకటిస్తూ ఉంటారు, భర్తలు వాళ్ళని ప్రోత్సహించడం ప్రారంభిస్తూ ఉంటారు. 3-4 సంఘాలు ఉంటే ఒక్కొక్క పురుషుని, ఒక్కొక్క పాస్టర్ అక్కడ లేట్ అవుతుందో భార్య లేచినప్పుడు వాక్యం బోధిస్తూ ఉంటుంది. దయ్యం యొక్క ఆత్మ ఏ స్త్రీ అయితే వాక్యాన్ని బోధిస్తుందో, ఏ స్త్రీ అయితే బలిపీఠం నిలబడి దేవుని వాక్యాన్ని ప్రసంగం చేస్తున్నదో, ఆ స్త్రీలో ఉన్నది దయ్యం యొక్క ఆత్మైనది, ఆ స్త్రీలో ఉన్నది వ్యభిచారపు ఆత్మైనది, ఆ స్త్రీలో ఉన్నది యెజబెల్ యొక్క ఆత్మైనది, ఆ స్త్రీలో ఉన్నది సాతానక ఆత్మైనది.
దేవునికి స్తోత్రం అలాగా హల్లెలూయా. ఎందుకనగా ఎప్పుడైనా కూడా సాతానుడు ఏంటనగా దేవుని యొద్దకెళ్ళి సంఘంను దూరం చేయడము ప్రారంభిస్తూ ఉంటాడు. ఈ లవోదీక సంఘ కాలంలో కూడా చూడండి, ఇప్పుడు అనేక మంది స్త్రీలు బయలుదేరారు, వాక్యం బోధించే స్త్రీలు బయలుదేరారు, వాక్యం చెప్పే స్త్రీలు బయలుదేరారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏ స్త్రీ అయితే వాక్యం ప్రకటిస్తుందో, ఏ స్త్రీ అయితే వాక్యాన్ని బోధిస్తుందో గుర్తుంచుకోవాలి ప్రియ సోదరుడా, నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమార్తె అయితే వాక్యమును ముందు పెట్టు. వాక్యం ఏం సెలవిస్తున్నది? స్త్రీలు సంపూర్ణ విధేయతతో నేర్చుకోవలసిందే తప్ప, మౌనముగా ఉండి నేర్చుకోవలసినదే తప్ప, ఉపదేశించటకను పురుషుని మీద అధికారము చేయటకను ఆమెకు సెలవీయను. చూడండి, పురుషుని మీద అధికారం చేయదు ఏ స్త్రీ. దేవునికి స్తోత్రం హల్లెలూయా. వాక్యం ఉపదేశించకూడదు, వాక్యమును ప్రకటించకూడదు. నేను సెలవేనంటున్నాడు. ఈ మాట అపోస్తలుడైన పౌలు, కానీ ఈరోజు అపోస్తలుడైన పౌలు లేడు. అపోస్తలుడైన పౌలులో ఉన్న పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం యుగ యుగములకైనా ఏకరీతిగా ఉన్న దేవుడు అయినాడు ఆయన. హల్లెలూయా. ఆయన మారని దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు అయినాడు ఆయన. చూడండి, ఆ పౌలులో ఉన్న పరిశుద్ధాత్ముడు ఈ రోజు కూడా ఉన్నాడు. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఎక్కడ నడిపిస్తాడుగా? వాక్యం ఎదుకే నడిపిస్తాడు నిన్ను. అందుకే వాక్యము మనకేమైనగా అర్థమైనది. ఎవడైనా వాక్యమును వినవాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఎవడైనాను ఈరోజు నువ్వు ఎవరిని చూసుకోవాలి? తెల్లవారు లేచిన వెంటనే నువ్వు అద్దంలో ముఖం చూసుకుంటావు. నీ ముఖం చక్కగా ఉన్నదా లేదా అని చూసుకుంటాను. ఈరోజు నువ్వు ఆత్మ కోణంలో మనం చూసుకుంటే నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నావా లేదా? ఏ స్త్రీ అయినా వాక్యానుసారంగా జీవిస్తుందా లేదా? ఏ కుమారుడైనా వాక్యానుసారంగా జీవిస్తున్నాడా లేదా? ఏ పురుషుడైనా వాక్యానుసారంగా జీవిస్తున్నాడా లేదా అని ఎక్కడ చూడాలి? నువ్వు ఆ వ్యక్తి యొక్క జీవితము ముఖములో అద్దంలో చూసుకున్నట్టుగా నీ యొక్క జీవితాన్ని వాక్యములో చూసుకోవాలి. నువ్వు వాక్యం ఏమైనదిగా ఈరోజు మనల్ని మనం చూసుకునే అర్థమైనది వాక్యం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఆలోచన వచ్చిందా? వాక్యానుసారంగా ఉందా? నీ ప్రవర్తన ఉందా? వాక్యానుసారంగా ఉందా? నీ జీవితం ఉందా? వాక్యానుసారంగా ఉందా? నువ్వు ఎప్పుడు కూడా ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా వాక్యములో తన జీవితాన్ని చూసుకోవాలి. వాక్యాన్ని పోల్చుకొని తన ప్రవర్తన మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మా పాస్టర్ చెప్పిన మాట వింటా, మా సేవకుడు చెప్పిన మాట వింటా, అతడు చాలా ధనవంతుడు, అతడు చాలా గొప్పవాడు, అతడు చాలా పేరు ప్రఖ్యాతలవాడు, అతడు చాలా ప్రార్థన పరునైనా మోసం చేస్తుంది, పాస్టర్నైనా మోసం చేస్తుంది. సాతాను గాడు ఎవరినైనా మోసం చేయగలడు. ఎందుకంటే అపోస్తలుల కాలంలోనే అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన పత్రిక చెప్తుంటాడు, సాతాను గాడు తానే వెలుగుదూత వేషము వేసుకొని దొంగ అపోస్తలుల వలె ఆ దినములకి వెళ్ళి వచ్చేసాడు. వాని టార్గెట్ ఏంటనగా దేవునికి ఎవరైతే లోబడతారో, దేవుని వాక్యానుసారానికి ఎవరైతే ఉంటారో, దేవుని వాక్యానికి ఎవరైతే విధేయులు జీవించడం ప్రారంభిస్తారో వారిని మాట చేత కానీ క్రియ చేత కానీ ఏ దేని చేతనైనా వారికి ప్రలోభం పెట్టి దాని శ్రమల పాలు చేసి లేదా ఇబ్బందుల పాలు చేసి ఏ బలిత ఉంటుందో ఆ బలిత మీద వాడు కొట్టి ఆ వ్యక్తిని, ఆ సహోదరుని, ఆ బ్రదర్స్ ను, ఆ సిస్టర్స్ ను లేదా సంఘమును, ఆ పాస్టర్ ను, ఆ దైవ సేవకుని వాక్యం మధ్యకి వెళ్ళి వాడు దూరం చేస్తాడు. వాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. వాడు ఎప్పుడు వాడి యొక్క టార్గెట్ అనగా ఎవరైతే దేవునికి లోబడతారో, ఎవరైతే దేవుని హత్తుకొని జీవిస్తారో, ఎవరైతే దేవుని బిడమని దేవుని వాక్యానుసారం జీవించే ప్రయత్నం చేస్తుంటారో వారిని ఏ కోణంలో అయినా కూడా ఏ విధంగానైనా కూడా వారిని దేవుని దగ్గరికి దూరం చేయడం ప్రారంభిస్తాడు వాడు. అందుకే ఇక్కడ యాకోబు ఏం చెప్తున్నాడండి? ఎవడైనాను వాక్యమును వినివాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే, ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా, ఏ సంఘమైనా, ప్రియ సోదరా, వాక్యము వినివాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు అద్దం ఏమైనది? దేవుని వాక్యమైనది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నీ జీవితాన్ని ఎక్కడ చూసుకోవాలను? వాక్యంలో చూసుకోవాలి. నీ సంఘం ఎక్కడ ఉండాలి? వాక్యంలో ఉండాలి. నీ ప్రార్థన జీవితం ఎక్కడ ఉండాలి? వాక్యంలో ఉండాలి. చూడండి, ఆహాబు దేవుని యొక్క సమాజంలో పుట్టాడు. జన్మరీత్యా ఆహాబు అనేవాడు ఇశ్రాయేలుడైనాడు. కానీ వాడు చేసుకున్న భార్య ఒక విగ్రహాలను చేసే స్త్రీ అయినది. దేవునికి స్తోత్రం హల్లెలూయా.
ఏ పురుషుడైతే ఏ విశ్వాస అయితే విగ్రహారం చేసుకునే స్త్రీని పెళ్లి చేసుకుంటాడో ఖచ్చితంగా వాడు పడిపోతాడు. వాడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్త్రీ పడగొట్టేస్తుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. స్త్రీ లాలన మాటల చేత ఒక దినం కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, ఒక కుమారుడు పుట్టవచ్చు, 2 కుమారుడు పుట్టవచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, చివరికి మాత్రము ఖచ్చితంగా స్త్రీ ఏం చేసినగా పురుషుని పడగొట్టేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ స్త్రీకి ఏదో ఒక చిన్న లోపం దొరికిన వెంటనే ఆ లోపం చూసి 70 mm స్కోప్ లో చూపిస్తుంది. చూపించి తన భర్తను నరకములోకి తీసుకొని వెళుతారు స్త్రీలు. ఎవరు వాళ్ళు? వాక్యానికి లోబడే స్త్రీలు. వీళ్ళు కొంచెమే వాక్యం తీసుకుంటారు. వాళ్ళకి ఇష్టమైన వాక్యంలో తీసుకుంటారు, వాళ్ళకు అనుకూలమైన వాక్యం తీసుకుంటారు. అనుకూలమైన వాక్యం తీసుకొని వారికి ఇష్టమైన వాక్యం తీసుకొని దాని ప్రకారం జీవించడం ప్రారంభిస్తారు. దాని ప్రకారం సంపూర్ణంగా జీవించారు కూడా. వారు బతుకా విధంగా ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చూడండి, దేవుని కుమార్తె అయితే నిజంగా నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఎలా ఉండాలి? నువ్వు దేవుని వాక్యానికి లోబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని ఎట్లుండాలంటే నువ్వు బంగారంతోనైనను, మిక్కిలి విలువైన వస్త్రంతోనైనను, వివిధ రకమైన జడలతోనైనను నిన్ను నువ్వు అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ బంగారం దగ్గర పడగొట్టేస్తుంది సాతాను గారు. స్త్రీలకు చాలా ఇష్టం బంగారం అంటే. భర్తనన్నా ప్రేమించారు కానీ బంగారాన్ని బాగా ప్రేమిస్తారు వారు. బంగారం చాలా ఇష్టం వారికి. ఒక్కొక్క బంగారం ఆభరణాలు పెట్టుకొని ఇప్పుడు చూడండి, యూట్యూబ్లలో ప్రసంగాలు చేస్తున్నారు స్త్రీలు. స్త్రీ ప్రసంగం చేయకూడదు, బైబిల్ చెప్తోంది. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. తిమోతి రాష్ట్ర పత్రికలో మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకా కొరింథీ రాష్ట్ర పత్రిక ఆ ధర్మశాస్త్రం కూడా ఆ విధంగా బోధిస్తుంది అన్నాడు ఆయన. స్త్రీలు సంఘములలో మౌనంగా ఉండవలను, వారు లోబడవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యెజబెల్ను ఖండిస్తున్నాడు ఏలియా. నువ్వు స్త్రీవి ప్రసంగం చేయకూడదు, వాక్యం బోధించకూడదు. యెజబెల్ను ఖండిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వచ్చండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏ స్త్రీలైతే వాక్యాన్ని బోధిస్తున్నారో ఆ స్త్రీలను పరిశుద్ధాత్ముడు ఖండిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఆయన సంఘంలో మౌనంగా ఉండవలసినదే కానీ ఏం బోధించదట? ఆమె మాటలాడుటకు వారికి సెలవు లేదు, ఇలాగూ ధర్మశాస్త్రము చెప్పుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళి చూస్తే యాజకత్వం చేసే స్త్రీలు ఎవరైనా ఉన్నారా అండి? బలిపీఠం మీదకి వెళ్ళి దేవునికి బలులు అర్పించుకునే స్త్రీలు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ప్రార్థన చేసే స్త్రీలు ఉన్నారు, ప్రవచనాలు చెప్పే స్త్రీలు ఉన్నారు, భాషలు మాట్లాడే స్త్రీలు ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ పుల్పిట్ మీదకి వెళ్ళి ధర్మశాస్త్రం నిలబడి 10 ఆజ్ఞలు బోధించే స్త్రీ ఒక స్త్రీ కూడా లేదు ఇశ్రాయేలు దేశంలో. దేవునికి స్తోత్రం. ఆ విధంగా ధర్మశాస్త్రము చెప్పుచున్నది, వారు ఏమైనాను నేర్చుకొని కోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏమైనా నీకు అర్థం కాకపోతే, పాస్టర్ చెప్పిన వాక్యం నీకు అర్థం కాకపోతే ఏం చేయాలి? నువ్వు నీ భర్తను అడగాలి. నీ భర్త ఏం చేస్తానుగా పాస్టర్ని అడుగుతాడు. పాస్టర్ని పిలిపించుకొని పాస్టర్ ద్వారా నువ్వు వాక్యం బోధించుకోవాలను, పాస్టర్ ద్వారా వాక్యం నేర్చుకోవాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు? వారు ఏమైనా నేర్చుకొని కోరిన ఎడల ఇంట తమ భర్తను అడగవలను. సంఘములో స్త్రీ మాట్లాడట అవమానం. సంఘములో స్త్రీ మాట్లాడట అవమానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావంటే ప్రియ సోదరుడా, నీ భార్య ప్రసంగం చేస్తున్నదంటే ఒక దినం దేవుని యొక్క శాపం వస్తాయి మీనికి, ఒక దినం దేవుని యొక్క ఉగ్రత వస్తాయి మీనికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రసంగం చేసే ఏ స్త్రీ అయినా, వాక్యం బోధించే ఏ స్త్రీ అయినా, చూడండి వాక్యం బోధించకూడదు ఏ స్త్రీ కూడా. వారు ఎంత ప్రార్థన పరులైనా కావచ్చు, వారు ఎంతటి భక్తులైనా కావచ్చు, వారు ఎంతటి ఉపవాసం ఉండి మొరపెట్టే వ్యక్తులైనా కావచ్చు, వారు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, ప్రియ సోదరుడా, దేవుని యొక్క వాక్యాన్ని బోధించదు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి అది అవమానం. ఈరోజు చాలా మంది స్త్రీలు బయలుదేరి వాక్యాన్ని బోధిస్తున్నారు. వారు ఏం చేస్తున్నారు? నువ్వు వాక్యం బోధిస్తున్నావంటే ప్రియ సోదరుడా, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి దేవునికి అవమానం. అది యెజబెలు వాక్యాన్ని బోధించింది, యెజబెలు వాక్యాన్ని చెప్పడం ప్రారంభించింది.
దేవుని ప్రజలను మోసం చేయడం ప్రారంభించింది. దేవుని ప్రజలు ప్రవక్త కాదు, ప్రవక్తిని పిలిపించుకునేది అది. వాక్యం, దేవుని వాక్యం మీ యొద్ద నుండే వచ్చేనా, బయలువెళ్ళనా, మీ యొద్దకు మాత్రమే వచ్చేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చూడండి, స్త్రీల యొద్దకు రాలే ఎన్నడూ దేవుని యొక్క వాక్యం. ఏ ఇర్మియా ప్రవక్త పురుషుడైన, మోషే పురుషుడైన, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము పురుషుడైన, ఇస్సాకు పురుషుడైన, యాకోబు పురుషుడైన, యోసేపు పురుషుడైన, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ పురుషుడైనాడు, కాలేబు పురుషుడైనాడు. వీరి యొద్దకు వచ్చాడు దేవుడు. వాక్యం ద్వారా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడడం ప్రారంభించాడు దేవుడు. వారితో సంభాషించడం ప్రారంభించాడు దేవుడు. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఏం చేస్తుంది? యెజబెల్ ఇశ్రాయేలు సంఘమును దేవుని దగ్గరికి దూరము చేయడము ప్రారంభించింది. ఏలియా వచ్చి ఆ సారెపత స్త్రీ యొక్క పాపమే కాదండి, ఇశ్రాయేలు దేశంలో ఎంతోమంది అయితే స్త్రీలు ఉన్నారో వాళ్ళకు వాక్యం బోధించడం ప్రారంభించాడు. యెజబెలుకు వాక్యం బోధించడం ప్రారంభించాడు. యెజబెలు ఏలియాను చంపడానికి ప్రయత్నం చేసింది. అహాబు ఏలియాను చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు కృపగలవాడు. ఆయన ఏం చేశాడనగా ఏలియాను కాపాడిండు ఆయన. దేవుని పెర్గమా సంఘకాలంలో పేజీ నంబర్ 219 ఇక్కడ దేవుని ప్రవక్త అంటున్నాడు, చూడండి. కానీ అపవాదికి సంతృప్తి లేదు. స్త్రీ ద్వారా, వాడు బయలు ద్వారా ఆరాధించబడుతున్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. కానీ అపవాదికి సంతృప్తి లేదు. ఇంకా వాడు తనకు తాను ఆరాధించుటకు సాధించుకొనలేదు. తన్ను తాను దేవునిగా చెప్పుకోలేకపోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ పరోక్షముగా ఆరాధనను పొందుతున్నాడు. వాడు డైరెక్ట్గా ఆరాధన పొందటం లేదు, కానీ ఇండైరెక్ట్గా వాడు ఆరాధించబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కావున వాడు జనులను సత్యము నుండి ఇంకా దూరముగా లాక్కొని పోతున్నాడు. ఎక్కడికి వెళ్ళి తీసుకొని పోతున్నాడు సాతాను గాడు? జనులను దేవుని యొక్క వాక్యముకెళ్ళి దూరంగా తీసుకొని పోతున్నాడు. సత్యముకెళ్ళి దూరంగా తీసుకొని పోతున్నాడు. సత్యం అనగా యేసు క్రీస్తు అయినాడు. నేనే మార్గమును సత్యమును జీవమునైనాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు క్రీస్తు మార్గమైనాడు, యేసు క్రీస్తు సత్యమైనాడు, యేసు క్రీస్తు జీవమైనాడు. చూడండి, సాతాను గాడు తనంతట తాను దేవుని అని చెప్పుకోవటం లేదు, కానీ వాడు ఆరాధించబడుతున్నాడు. కానీ ఎలా? పరోక్షంగా ఆరాధించబడుతున్నాడు. పరోక్షంగా ఆరాధించబడి దేవునికి ఎవరైతే లోబడుతున్నారో, దేవుని వాక్యానికి ఎవరైతే విధేయులై జీవిస్తారో వారిని ఏం చేసినగా దూరము లాక్కొని పోతున్నాడు. వాడు సత్యము నుండి దూరము లాక్కొని పోతున్నాడు. తన మర్మముల ద్వారా వాడు జనులను మోసము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు మర్మముగా ఉన్నాడు. తన మర్మముల ద్వారా వాడు జనులను మోసం చేస్తున్నాడు. అదృశ్యుడగు తండ్రియగు దేవుడు మానవుల వ్యవహారంలో జోక్యము చేసుకొనక నిశ్శబ్దముగా ఉన్నాడని చెప్పుచున్నాడంట. అదృశ్యుడైన దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడు మానవుల వ్యవహారంలో జోక్యము చేసుకోడు. నువ్వు వాక్యం బోధిస్తే స్త్రీవై ఉండి వాక్యం బోధిస్తే దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకోడు. నువ్వు వాక్యానికి లోబడకపోతే దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకోడు. వాక్యానుసారణ జీవితం నీకు లేకపోతే నీ విషయాల్లో దేవుడు జోక్యం చేసుకోడు. ఇలాంటి ఆలోచన ఇంకేం చేస్తాడు? నేను ఈరోజు నేను దేవుని వాక్యం చదవకపోతే నాకేం కాదు, దేవునికి ప్రార్థన చేయకపోతే నాకేం కాదు, వర్తమానం చదవకపోతే నాకేం కాదు, దేవుని మందిరాన్ని పోకపోతే నాకేం కాదు, దేవుని ఆరాధించకపోతే నాకేం కాదు, ఏమి కాదు అనే ఆలోచన వస్తుందంటే నువ్వు గుర్తుంచుకో ప్రియ సోదరుడా, నిన్ను సాతానుగాడు శాపములోకి నడిపిస్తున్నాడు నిన్ను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సేవకుని మాట నేను వినాల్సిన అవసరం లేదు. నాకే తెలుసు వాక్యం. నేను వర్తమానం చదువుకుంటున్నా, వాక్యం చదువుకుంటున్నా. నేను పాస్టర్ మాట వినాల్సిన అవసరం లేదు, దైవ సేవకుల మాట వినాల్సిన అవసరం లేదు, వారి మాట లోబడాల్సిన అవసరము మాకు లేదు. ఇలాంటి ఆలోచన నీలో వస్తుందంటే గుర్తుంచుకో, నీలో దెయ్యం ఉన్నది నీలో. అదేమంటాడు? నీ వ్యవహారంలో దేవుడు జోక్యం చేసుకోడు. ఆయన నువ్వు ఎలానా చేయను, దేవుడు పట్టించుకో నీ గురించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పట్టించుకోడా దేవుడు? ఒకవేళ ఆయన పట్టించుకోని దేవుడైతే ఏం చేసేవాడు? ఆయన మన కోసం ప్రాణం పెట్టేవాడు కాదు ఆయన. అవునా కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు ఈ విధంగా చెప్తున్నాడు ప్రజలకు. ఈ అంత్యకాలంలో ఇంకా బాగా చెప్తున్నాడు వాడు. కాబట్టి మౌనంగా ఆయనను బాగుగా ఆరాధింపవచ్చునని చెప్పుచున్నాడు. నువ్వు మౌనంగా ఉండను,
నువ్వు మౌనంగా ఉంటే ఇంకా బాగా నువ్వు ఆరాధన చేసినట్టు దేవుని. నోరు దేశం దేవుని స్తుతించాలి. నువ్వు స్తుతించాల్సిన అవసరం లేదు. నువ్వు మౌనంగా ఉండు. నువ్వు ప్రార్థించాల్సిన అవసరం లేదు. మౌనంగా ఉండు. నువ్వు అలా మౌనంగా ఉంటే కూడా నువ్వు ఆరాధించినట్టు దేవుని. మౌనంగా ఉంటే కూడా నువ్వు దేవుని స్తుతించినట్టు, మౌనంగా ఉంటే కూడా నువ్వు దేవునికి ప్రార్థించినట్టు అని వాడు భ్రమపరుస్తున్నాడు. క్రైస్తవులను భ్రమపరుస్తున్నాడు. ఎవరైతే సత్యానికి లోబడతారో, ఎవరైతే దేవుని వాక్యానికి లోబడతారో చూడండి, వాళ్ళను ఈ విధమైన ఆలోచన తీసుకొచ్చి, ఈ విధమైన ఉద్దేశం తీసుకొచ్చి, ఈ విధమైన జీవితం తీసుకొచ్చి వాళ్ళను దేవుని యొద్దకెళ్ళి, సత్యం యొద్దకెళ్ళి దూరం చేస్తున్నాడు. ఎవరు? సాతానుగాడు. అర్థమవుతుందండి? ఇది నా మాట కాదు. ఎవరిది ఇది? ప్రవక్త బ్రదర్ బ్రానమ్, ఈ కాలానికి వచ్చిన దేవుని ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారు మాట్లాడిన మాట ఇది. అంత్యకాలము అపాయకరమైన దినములు ఇవి. చాలా డేంజర్ రోజుల్లో మనం ఉన్నాం. భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమంటున్నాడు వాడు? వాస్తవానికి అతడు చెప్పుచున్నది ఏమనగా, ఎవరని? సాతానుగాడు. వాడు ఏం చెప్తున్నాడు తెలుసా అండి? ప్రార్థనకి వెళ్ళమని చెప్తాడా? వెళ్ళమని అంటాడు. ప్రార్థనకి వెళ్ళు అంటాడు. కానీ ఈ వారం కాదు, వచ్చే వారం. ఇక్కడ ప్రవక్త అదే చెప్తున్నాడు. వాస్తవానికి అతడు చెప్పుచున్నది ఏమనగా, పూర్తిగా దేవుణ్ణి వద్దనకపోయినా వీలైనంత వరకు అలక్ష్యము చేయమని చెప్పుచున్నాడు. కానీ నేను దేవుని నమ్మొద్దని చెప్పడవాడు, ప్రార్థన చేయొద్దని చెప్పడవాడు. కానీ ఏం చెప్తాడు వాడు? వీలైనంత వరకు దేవుని అశ్రద్ధ చేయమంటాడు వాడు. అలక్ష్యం చేయను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సండే ప్రార్థన రాలేదు, నాకు చాలా పనులు ఉన్నాయి, నాకు ఈ సండే రాకున్నా ఏం కాదు బ్రదర్, నీకు నెక్స్ట్ సండే పోతూలే అంటాడు వాడు. నెక్స్ట్ సండే కూడా ఏం చేస్తాడు? మళ్ళీ ఏదో పని తీసుకొచ్చి పెడతాడు. ఈ ఒక సండే పోకుండా ఏం కాదు. వాడు ఏం చేస్తాడు? వీలైనంత వరకు అలక్ష్యము. బైబిల్ చెప్తుంది, యెహోవా కార్యమును అశ్రద్ధ చేయువాడు ఏంటట? శాపగ్రస్తుడు. యెహోవా కార్యం అంటే ఏంటండి? ఆరాధన కాదా? ప్రార్థన కాదా? బైబిల్ చదవడం కాదా? దేవుని స్తుతించడం కాదా? సంఘంగా కూడుకోవడం కాదా? ఇవి దేవుని కార్యంలా కాదా? మరి వాడు ఏం చెప్తున్నాడు? వాడు వీలైనంత వరకు అశ్రద్ధ చేయి, అలక్ష్యం చేయను. నీకు వచ్చే నష్టమే లేదు. దేవుని నిన్ను దీవిస్తాడు. నిన్ను అవమ్మతో అదే చెప్పాడు, మీరు చావనే చావరు. మీరు ఇంకేమన్నాడు? దేవుని దూతల వలె మీరు ఉంటారు. వాడు ఎంత ప్రేజ్ చేస్తున్నాడు అవ్వమ్మ. అబ్బా, దేవుని దూత వలె నేను ఉంటానట. నేను నువ్వు చూడు, బంగారం పెట్టుకుంటే ఎంత అందంగా ఉన్నావమ్మా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు ఇది ఎవరు చెప్తారు? ఇది సాతానుగాడు, దయ్యం. చాలా అందంగా ఉన్నావు. ఐబ్రోస్ కట్ చేసుకుంటే చూడు ఎంత అందంగా ఉన్నావు. ముఖానికి రంగులు వేసుకుంటే ఎంత అందంగా ఉన్నావు. మేకప్ చేసుకుంటే నువ్వు ఎంత అందంగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లిప్స్టిక్ పెట్టుకుంటే, నీ పెదవులు లిప్స్టిక్ పెట్టుకుంటే ఎంత చక్కగా ఉన్నావు. 7 వారాలు నగలేసుకుంటే ఎంత అందంగా ఉన్నావు. ఎవరు చెప్పేది? దేవుడు కాదు, సాతాను కాదు. ఇలా నిలబడి నువ్వు ఎంత చక్కగా ప్రసంగం చేసావమ్మా. పాస్టర్ గారు కూడా అలా ప్రసంగం చేయలేదు నువ్వు చేసినట్టుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది భర్తలు ప్రసంగం చేస్తే మంచిగా ఉంటుందట వాళ్ళకు, కానీ ఆయన భార్య ప్రసంగం చేస్తే చాలా బాగుంటుంది. అమ్మగారు ఇప్పుడు చాలా పాస్టర్ ఉన్నది బైబిల్లో. పాస్టర్ అమ్మ ఎక్కడ ఉందండి? ఉన్నదా? పాస్ట్రెస్ అనే వర్డ్ ఉందా బైబిల్ ఎక్కడన్నా? పాస్టర్ అంటే కాపరి. పాస్టర్ అమ్మల సహవాసం అని ఉన్నది. సహవాసం పెడుతున్నారు. పాస్టర్ అమ్మల సహవాసం, పాస్టర్ల సహవాసం. ఇదంతా దుర్బోధ. ఇది దయ్యం. వారిలో ఉన్నది దయ్యపు ఆత్మ, వారిలో ఉన్నది సాతానుగా ఒక ఆత్మ అనేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు? సాతానుడు వాడు వీలైనంత వరకు వాడు వాక్యంను చదవద్దు అని అన్నాడు వాడు. కానీ ఈరోజు వద్దు, రేపు చదువుకుంటాడు. మళ్ళీ రేపు ఏం చేస్తాడు? రేపు వచ్చి ఈరోజు వద్దు, ఎల్లుండి చదువుకుంటాడు. మళ్ళీ ఎల్లుండి వచ్చి ఏమంటాడు? వాడు
ఈరోజు వద్దు మళ్ళీ రేపు చదువుకుంటాడు ఆడ. ఏమంటుంది? ఓ స్త్రీ రేపు రా అన్నట్టుంటుంది ఆడ. ఆ గోడ మీద రాసి పెట్టిండు ఆడ వెనుకట. మేము హిందువులు ఉన్నప్పుడు రాసి పెట్టినాం మేము. అది వచ్చే దయ్యం వచ్చేదాట, వచ్చి ఓ స్త్రీ ఇంట్లోకి రేపు రమ్మంటారు కదా అని మళ్ళీ తెల్లారి వచ్చేదాట. తెల్లారి వస్తే మళ్ళా గదే ఉంటుంది, మళ్ళీ తెల్లారి వస్తే మళ్ళా గదే ఉంటుంది. ఇది ఎవరు? సాతాను వెనుక ట్రిక్ అయినది. వాడు మోసగాడు, డైరెక్ట్ మోసం చేయలేడు వాడు నిన్ను. కానీ ఏం చేస్తాడు? అశ్రద్ధ చేయి. చాలా బిజీ. ఈరోజు చాలామందికి వెళ్ళాడు వాక్యం చదివేసే పరిస్థితి కూడా ఉండదు. క్రైస్తవులు బైబిల్ చదివే పరిస్థితి ఉండదు. ఆదివారం అయితే దులుపుకొని పట్టుకొస్తారు సంఖ్యలో బైబిల్ను. దుమ్ము దులుపుకొని బైబిల్ పట్టుకొస్తారు. ఇక నువ్వు ఎలా పరలోక రాజ్యం వెళ్తావండి? నిత్యజీవం ఎలా 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 వెళ్తావు? నిత్యజీవానికి దేవుని సన్నిధికి ఎలా వెళ్తావు? ఇక్కడ నువ్వు బతుకుతే మామూలుగా 70 సంవత్సరాలు బతుకుతావచ్చు. ఇది కాదు కదా నీ జీవితం శాశ్వతమైనది. అవునా కదా? ఇదేనా శాశ్వత జీవితం? అమనదేమన్నా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీలైనంత వరకు అలక్ష్యం చేయమని చెప్తున్నారు. ఈ బోధ ప్రపంచమంతా విస్తరించుచున్నది. ఏ బోధ? ప్రపంచమంతా. 1963లో చెప్పాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ప్రవక్త వచ్చాడు. ప్రవక్త ద్వారా మర్మములు బయలుపరచబడ్డాయి. దైవత్వం యొక్క మర్మం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుడు మర్మం ఉన్నాడు. అందుకే యేసు ప్రభు ఏది మాట్లాడిన కూడా ఉపమాన రీతిగా మాట్లాడాడు ఆయన. కానీ తన శిష్యులు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఉపమానం యొక్క భావమును చెప్పిండు ఆయన. ప్రతిదీ ఉపమాన రీతిలో చెప్పాడు. ఈరోజు చాలా మంది త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు. అది ఉపమానం. మత్తయి సువార్తలో 28వ అధ్యాయం 16 వాక్యాలు మాట్లాడింది ఉపమానమైనది. 16 నుండి చివరి వరకు ఉపమానమైనది. కానీ ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నారో తన శిష్యులు 11 మంది శిష్యులు ఎప్పుడైతే ఏకాంతంగా ఉన్నారో వాళ్ళతో ఆ మర్మమును బయలుపరిచాడు ఆయన. లూకా సువార్త 24వ అధ్యాయంలో ఆ మర్మాన్ని బయలుపరచండి ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బయలుపరిచి ఈ సంగతులకు మీరే నాకు సాక్షులు, భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఏం చేస్తున్నాడు? కొంచెం అలక్ష్యము చేయి దేవుని వాక్యాన్ని. దేవుని అశ్రద్ధ చేయి కొంచెం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా చేసి ఏం చేస్తున్నాడు? దేవుని బిడ్డలను శాపగ్రస్తులుగా మారుస్తున్నాడు సాతానుగాడు. కానీ దేవుని బిడ్డలు దీవించబడిన వాళ్ళు. మన దేవుని చేత ఆస్వాదించబడాలి, మన దేవుని చేత గణపరచబడాలి, మన దేవుని చేత గొప్ప ఉన్నతమైన స్థితిలోకి మనం రావాలి మనం. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రార్థనా కార్యక్రమాన్ని అశ్రద్ధ చేస్తావో ప్రియ సోదరుడు గుర్తుంచుకో, శాపం నీ వాకిటం పోచి ఉన్నది. సాతాను గారు నీ వాకిట పొంచున్నాడు. ఒక దినం వాడు నిన్ను మింగేస్తాడు. వాడు ఏం చేస్తాడని వాడు కొంచెం అశ్రద్ధ చేయను వద్దు అనలేడు. వాడు దేవుని నమ్మకం అని చెప్పాడు. వాడు అది ఎలా బోధ, ఏం బోధ అనగా బీలాం యొక్క బోధ అది. బీలాం ఏం చేశాడు? మీరు వారు బంధువులు, ఇశ్రాయేలులు మీరు, మోయాబీలు బంధువులు, మీరు పేద విందు ఏర్పాటు చేశాయి. అక్కడ ఆహారం పెట్టు, మాంసం పెట్టు, మద్యం పెట్టు, ఇశ్రాయేలు పురుషులను స్త్రీలను పిలువు, మీరు మేము బంధువులుగా మేము పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశాం, పెద్ద విందు ఏర్పాటు చేశాం, మేము రండి, మన స్నేహితులం, మన బంధువులం, మనం కలుసుకొని సంతోషిద్దాం రండి అని బాలాకు రాజుకు నేర్పించాడు వాడు బీలాం. ఎందుకంటే వాడు పోయి ప్రార్థన చేస్తే ఆశీర్వాదం వస్తున్నది తప్ప శాపం రాలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అయితే ప్రియ సోదరు సోడా, నువ్వు దేవుని సంఘం అయితే నువ్వు దేవుని చేత దీవించబడాలి. కానీ సాతాను ఏంటనగా నువ్వు దీవెనలు పొందడం సాతానుగానికి ఇష్టం ఉండదు. నీకు దేవుని కృప రావడం సాతానుగానికి ఇష్టం ఉండదు. వాడు ఏం చేశానుగా కొంచెం అశ్రద్ధ చేయను. దేని అశ్రద్ధ చేయి? వాక్యమును అశ్రద్ధ చేయి, దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయి, ప్రార్థనా జీవితాన్ని అశ్రద్ధ చేయి, దేవుని స్తుతించడం అశ్రద్ధ చేయి, దేవుని సేవకుల మాట వినడం అశ్రద్ధ చేయి. వాళ్ళ మాట వినాల్సిన అవసరం లేదు. నువ్వు వాక్యం చదువుకుంటున్నావు కదా, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు కదా, నువ్వు వర్తమానం చదువుతున్నావు కదా, ఓ యూట్యూబ్ తెలిస్తే మొత్తం మస్తు మంది వాక్యం వస్తున్నారు కదా, నువ్వు సండే ఆదివారం చర్చి పోవాల్సిన అవసరం లేదు.
ఆ ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, అవసరం లేదు. యూట్యూబ్లో ఏమో వాక్యం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇప్పుడు ఏం చేస్తే తెరల మీద వాక్యం బోధిస్తున్నారు ఈరోజు. నాకు తెర మీద వచ్చే వాక్యం వినును సరిపోతుంది నీకు. ఆ యూట్యూబ్ ఏంటిది, తెరలో వచ్చేది ఏంటిది, స్క్రీన్ వచ్చేది అది సేమేనా? కానీ బైబిల్ చెప్తుంది సంఘముగా కూడుకోట మానకుడి. ఆ సంఘములకు వాక్యం బోధించే దైవ సేవకుడు ఉండాలి అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రజలను ఈ విధంగా దేవుని కృపలోకి వెళ్ళి వారిని దూరము చేయడం ప్రారంభించాడు సాతాను గాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం, అవును, యుగ యుగములకు ఏకరీతిగా ఉన్నాడు ఆయన. ఆయన ఎప్పుడు కూడా తన బిడ్డలు శ్రద్ధ కలిగి ఉండాలి, ఆయనకు లోబడి జీవించాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి, ఆయన వాక్యాన్ని హత్తుకొని జీవించాలి. అలాంటి జీవితమునే దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ రోజున మీరు ఇండియాలో కూడా ఆ గొప్ప సృష్టికర్తకు మౌన దేవునికి కట్టిన దేవాలయముల సంఖ్య చాలా తక్కువగా ఉండటం మీరు చూడగలరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా వచ్చాడు. ఆ సమయంలో ఏలియా వచ్చి ఖండించడం ప్రారంభించాడు. రాజు నువ్వు చేసేది తప్పు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ యజమానులు చేసేది తప్పు, దేవుని ప్రజారాధన చేసేది తప్పు. ఆ బయలుని మీరు మొక్కకూడదు, ఆ బయలు మీరు ఆరాధించకూడదు. మన పితరుల దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు మనకు పాలు తేనెలు ప్రవహించే ఈ సస్యశ్యామలమైన దేశాన్ని మనకిచ్చాడు. మన దేవుని మాత్రమే మనం ఆరాధించాలి, ఆయనకు మాత్రం మనం సాగిలపడాలి, ఆయనను మాత్రం మనం పూజించాలి. ఆయన యందు విశ్వాసం ఉంచండి. మీ హృదయాలు ఆయన వైపు తిప్పండి, మీ మనసులు ఆయన వైపు తిప్పండి, మీ ఆలోచనలు ఆయన వైపు తిప్పండి. ఆయన నత్తుకొని జీవించండి, ఆయన ధర్మశాస్త్రంలో పడి మీరు జీవించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తాడు, దేవుడు మీకు సహాయం చేస్తాడు, దేవుడు మీతో మీ ప్రార్థన వింటాడు, మీ కష్టంలో దేవుడు తీసివేస్తాడు అని ఏలియా వచ్చి వాక్యమును బోధించడము ప్రారంభించాడు. వారి యొక్క పాపమును ఖండించడం ప్రారంభించాడు, వారి యొక్క తప్పును ఖండించడం ప్రారంభించాడు. ఆయన లోపల ప్రేమించడం లేదు, ఆయన బహిరంగంగా గద్దిస్తున్నాడు. ఆయన ఒక నిజమైన స్నేహితుడు ఏ విధంగా అయితే గాయంను రేపి తన సోదరునికి త్వరగా స్వస్థత రావాలని, త్వరగా మేలు పొందుకోవాలని, త్వరగా ఆశీర్వాదం పొందుకోవాలని, త్వరగా గాయం మాంచబడాలని గాయంను రేపుతాడట ఆయన. నిజమైన స్నేహితుడు గాయంను రేపుతాడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు వాడు. అందుకే యేసు ప్రభువు అన్నాడు ఏమని, లోకం మిమ్మల్ని పొగిడితే మీకు ఏంటట? శ్రమ. ఈరోజు ప్రజలు నిన్ను పొగిడితే శ్రమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రజలకు ఏం కావాలో? పొగడ్తలు కావాలి. ఏం కావాలండి? పొగడ్తలు కావాలి. బ్రదర్ నువ్వు తప్పు చేస్తున్నావంటే మొక్కలు మాడిపోతాయి, సిస్టర్ నువ్వు తప్పు చేస్తుంటే మొక్కలు మాడిపోతాయి, సోదరుడు తప్పు చేస్తుంటే మొక్కలు మాడిపోతాయి. ఈ విషయంలో నీ జీవితాన్ని సరి చేసుకోమని చెప్తే మొక్కలు మాడిపోతాయి. పాస్టర్ల మీదనే మాట్లాడతారు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఏ నిజమైన భక్తుడు, నిజమైన సహోదరి, నిజమైన సహోదరుడు పాస్టర్కు వ్యతిరేకంగా మాట్లాడాలంటే గుర్తుంచుకో, అది ఎవరనగా సత్యమును సత్యముగా బోధించే పాస్టర్లకు, వాక్యమును వాక్యముగా బోధించే పాస్టర్లకు, పిట్టకథలు చెప్పే పాస్టర్లు కాదు. అర్థమైందండి? ఏదో స్టోరీలు చెప్పే పాస్టర్లు కాదు, నవ్వించే పాస్టర్లు కాదు, ఎగతాళి చేసే పాస్టర్లు కాదు, ముద్దులు పెట్టే పాస్టర్లు కాదు. సో ఇలాంటి పాస్టర్ల గురించి మనం మాట్లాడమను అవసరం లేదు. వాళ్ళ శిక్ష వాళ్ళు పొందుకుంటారు, వారి దేవుని వాళ్ళు పొందుకుంటారు, వారి లెక్క వారు దేవునికి అప్పగించుకుంటారు. కానీ ఎవరైతే దేవుని వాక్యమును వాక్యముగా బోధిస్తారో, సత్యమును సత్యంగా బోధిస్తారో, వాక్యానుసారమైన జీవితం కలిగి జీవిస్తారో, సంఘమును క్రమంలో నడిపిస్తూ ఉంటారో, అలాంటి దైవ సేవకులు గనుక వ్యతిరేకంగా మాట్లాడి వ్యతిరేకంగా కనుక నిలబడితే గుర్తుంచుకో ప్రియ సోదరుడా, ఒకరోజు నువ్వు శాపంలో ఉంటావు, నరకంలో ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభువు మీ మాట వినువాడు నా మాట వినును. వాక్యం కాదు, సత్యాన్ని బోధించేవారు మాటే వినాలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం అన్నాడా మాట అన్నాడు? అక్కడ ఏమన్నాడండి? మాట. పాస్టర్ నీకు మాట చెప్తే ఆ మాటకు లోబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక వాక్యం చెప్తూ ఇంకెంతగా లోబడాలి నువ్వు?
అవునా కదా? దేవుని సేవకుల మాటకే లోబడమన్నాడు దేవుడు. ఆ సేవకుల మాటతో పాటు ఇంకా వాక్యం బోధిస్తే ఇంకా వాక్యం నీకు ఎంత నువ్వు లోబడాలి, ఎంతగా నువ్వు విధేయురాలు కావాలి, ఎంతగా నువ్వు విధేయుడు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా మీరు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలి. నువ్వు ఎటువైపు రావాలి? నువ్వు వాక్యం ఎదుగు రావాలి. వాక్యంలో చూసుకోవాలని జీవితాన్ని, నీ బ్రతుకును వాక్యంలో చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యమే మన అర్థమైనది. ఈరోజు క్రైస్తవుని యొక్క జీవితం అనగా వాక్యములో చూసుకోవాలి. యాకోబు భక్తుడు అంటున్నాడు, ఎవడైనను వాక్యమును విని దాని ప్రకారము చెయ్యని వాడైతే తెల్లవారు లేచి నీ ముఖమును అర్థంలో ఎలా చూసుకుంటావో ఆ విధంగా వాక్యములో చూసుకొని నీ జీవితాన్ని అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తున్న మాట చేత కానీ క్రియ చేత కానీ ఏమి చేసినను తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునట్టుగా ఆయన పేరులు అనగా యేసు క్రీస్తు నామములోనూ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏలియా వచ్చి సంఘాన్ని క్రమపరుస్తున్నాడు, సంఘమును వాక్యముతో నడిపిస్తున్నాడు. అబ్రాహాము ఇస్సాకు యాకోబులో దేవునికి లోబడండి. ఆయన ఒక విగ్రహంలో ఉండే దేవుడు కాదు. ఆయన ఆకాశం పడజాలని దేవుడు, ఆకాశమున సింహాసనం భూమిని పాదపడని చెప్పిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పితరులను ఐగుప్తు దేశాలకు వెళ్ళి అగ్నిస్తంభంలో నడిపించాడు. పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి ఇశ్రాయేలు నడిపించిన దేవుడు ఆయన. ఆయనకు లోబడండి మీరు, ఆయన వైపు తిరగండి మీరు. ఆయన ఏం చేశాడుగా గద్దించడం ప్రారంభించాడు. ఆయన నిజమైన స్నేహితుడు ఇశ్రాయేలు దేశమునకు. ఆయన ఆహాబు రాజుకు నిజమైన స్నేహితుడు ఆయన. కానీ వాడు మారుమనసు పొందలేదు. ఆ యెజబెలు మారుమనసు పొందలేదు. ఇంకా ఈయనను చంపడానికి చూశారు. సో ఇప్పుడు ప్రజలు కూడా అదే ఉంటారండి. బ్రదర్, నువ్వు ఈ విధంగా సరి చేసుకొని నీ బ్రతుకును అంటే అంబో నా గురించే చెప్పిండు. కక్ష పెట్టుకుంటారు పాస్టర్ల మీద. ఈరోజు పాస్టర్ల మీద కోపం తెచ్చుకుంటారు, పాస్టర్ల వ్యతిరేకంగా మాట్లాడతారు. సత్యాన్ని బోధించే పాస్టర్లకు రే సోదరుడు అలాంటి ప్రవర్తన నీలో ఉంటే నువ్వు మారుమనసు పొందాలను. ఎందుకంటే నువ్వు నరకంలో పడడం కంటే మారుమనసు పొంది దేవుని కృపను పొందడం ఉత్తమం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ఆలోచన నీలో ఉంటే ఇప్పటికి కావచ్చు, నువ్వు చనిపోయే చివరి క్షణం వరకు కావచ్చు, ఏ పాస్టర్ అయితే సత్యంను సత్యంగా బోధిస్తాడో, వాక్యంను వాక్యంగా బోధిస్తాడో ఆ పాస్టరు ఆ దైవ సేవకులకు ఒక మాటను వ్యతిరేకంగా మాట్లాడినా, నీకు ఆలోచన వచ్చినా గుర్తుంచుకో, ఒక దినం నువ్వు నరకంలో ఉంటావు. ఎందుకంటే నేను చెప్తున్న మాట కాదు, యేసు ప్రభు చెప్తున్న మాట. మీ మాట వినవాడు నా మాట వినును, నా మాట విన్నవాడు నన్ను పంపినవాని మాట వినును. మిమ్మల్ని నిరాకరించిన వాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించిన వాడు నన్ను పంపిన వానిని నిరాకరించును. ఇప్పుడు దేవుణ్ణి నిరాకరిస్తున్నావు. దేవుణ్ణి నిరాకరించిన వాడు ఎక్కడ పోతాడండి? నిత్యజీవమా? నిత్యజీవంలో పోతాడా? ఈరోజు చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని నిరాకరిస్తున్నారు. పాస్టర్లు వెళ్ళి సత్యాన్ని సత్యం గురించి పాస్టర్లు వెళ్ళి, బ్రదర్ మీరు సరి చేసుకో, సోదరి సరి చేసుకో, నీ బతుకును మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా చెప్తే వాళ్ళకి ఇష్టం ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు బాధ అనిపిస్తుంది సత్యం బోధిస్తే, నీకు హృదయానికి బాధ కలుగుతుంది. తను ఒక ఎగ్జాంపుల్, నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావో వాక్యంలో చూపిస్తాడు ఆయన. ఆయన నేరుగా వచ్చి నీతో మాట్లాడాడు, డైరెక్ట్ దిగొచ్చి నీతోటి దేవుడు మాట్లాడు. ఎవరితో మాట్లాడతాడు ఆయన? తన సేవకుల ద్వారా నీతో మాట్లాడతాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన కాపర్ల ద్వారా నీతో మాట్లాడతాడు ఆయన. దైవ సేవకుల ద్వారా దేవునితో మాట్లాడతాడు ఆయన. ఆ సేవకులు వచ్చి నీ యొక్క తప్పును చూపించి, నీ పాపను చూపించి, నీ జీవితాన్ని సరి చేసుకోమని చెప్పినప్పుడు నువ్వేం చేయాలో? మారు మనసు పొందాలను, పశ్చాత్తాపడాలను. ఆ మారు మనసు పొందుకొని పశ్చాత్తాపడి దేవునికి లోబడితే దేవుని కృప నీ మీనికి వస్తుంది, దేవుని ఆశీర్వాదం నీ మీనికి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాక నేను చాలా ధనవంతుణ్ణి, బాగా డబ్బు సంపాదిస్తున్నా, నాకు చాలా బిల్డింగ్లు ఉన్నాయి, లేదా చాలా జ్ఞాని నేను, లేదా చాలా బలం ఉంది నాకు, చాలా శక్తి ఉంది నాకు అని విర్రవిగితే, ప్రియ సోదరు సోదరుడా, ఒక దినం ఎక్కడ ఉంటావంటే దేవుని ఉగ్రతలో ఉంటావు.
దేవుని కృపను కోల్పోతాను, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతాను, దేవుని దీవెనలు కోల్పోతాను. కానీ దేవుని ఉద్దేశం ఏంటనగా ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె దేవుని కృపను పొందుకోవాలి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి, దేవుని యొక్క దయను పొందుకోవాలి, దేవుని యొక్క శాంతిని పొందుకోవాలి, దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందుకోవాలనే దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. కానీ ఇక్కడ ఎవరు చేస్తుండగా నీలో ఉండి సాతానుగాడు ఆ విధంగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఉన్న సాతానుగాడు వాడొక చిన్న ఆలోచన ఇస్తాడంతే. లేదా నీ పొరుగుతో మాట్లాడతాడు, వాని ద్వారా నీతో మాట్లాడతాడు, నీ స్నేహితుల ద్వారా నీతో మాట్లాడతాడు, లేదా నీకు ఉద్దేశం తీసుకొస్తాడు వాడు, నీ బంధువుల ద్వారా వాడు మాట్లాడతాడు, నీ భార్య ద్వారా వాడు నీతో మాట్లాడతాడు, నీ పిల్లల ద్వారా వాడు నీతో మాట్లాడతాడు, నీ కుమార్తె ద్వారా నీతో మాట్లాడతాడు, నీ కుమారుని ద్వారా నీతో మాట్లాడతాడు, నీ తమ్ముని ద్వారా నీతో మాట్లాడతాడు, నీ స్నేహితుని ద్వారా నీతో మాట్లాడతాడు, నీ యొక్క ఇరుగు పొరుగు వారి ద్వారా నీతో మాట్లాడతాడు. వాని ఆలోచన ఎన్ని రకాలుగా నీతో మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడతాడు. మాట్లాడి నిన్ను దేవుని దగ్గర దూరం చేయడమే వాని టార్గెట్, వాని ఉద్దేశం అదే. కానీ ప్రియ సోదరుడు, దేవుని కృప పొందాలి. ఏం పొందుకోవాలంటే మనము దేవుని కృప పొందుకోవాలి. ఎప్పుడు దేవుని కృప మరి మీదకి వస్తుంది? మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని పాద దగ్గర గోజాడినప్పుడు దేవుడు మనకు తన కృపనిస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ జకర్యా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, జక్కయ్య. లోకమంతా ఆయన ఏమంటుందండి? సుంకపు గుత్తాదారుడు జక్కయ్య, పొట్టి జక్కయ్య, అవునా కదా? మేడి చెట్టెక్కి కూర్చున్నాడు, యేసు ప్రభు వస్తున్నాడని తెలుసుకొని ఆ చెట్టుకి కూర్చున్నాడు. ఎరుకో మొత్తం పట్టణం దాటిపోయాడు యేసయ్య. ఏ చెట్టు మీద అయితే జక్కయ్య ఉన్నాడో ఆ చెట్టు దగ్గర పోయి జక్కయ్య త్వరగా దిగు, ఈరోజు నీ ఇంట్లోనే బస చేయాలి నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన త్వరగా అక్కడ ప్రభు పిలుస్తూ ఉంటే కింద ఉన్న వాళ్ళందరూ చూస్తాను ఇక్కడ జక్కయ్య ఎక్కడ ఉన్నాయి. ప్రవక్త రానమన్నాడు జక్కయాస్ అనే వర్తమానంలో ఆ మేడి చెట్ల ఆకులతో తన్ను తాను కప్పుకున్నాడంట వాడు జక్కయ్య. ఆయన కనబడద్దని, వాళ్ళకు కనబడద్దని, ఏ మనిషి అనటానికి ఎవరికి కనబడద్దని ఆయన కప్పుకున్నాడు. ఆయన ఆకులతో తను తాను కప్పుకున్నాడు ఆయన. కానీ ఆ చెట్టు దగ్గర పోయాడు, జక్కయ్యని పిలిచాడు. అక్కడ చూసే ప్రజలు చూస్తే ఆయన కనిపించడం లేదు. వారు చూశారు, వారు అసలు ఆయన ఎక్కడున్నాడు కనిపించడం లేదు. కానీ ప్రభువును త్వరగా దిగు జక్కయ్య, ఈరోజు నేను నీ ఇంట్లో బస చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. త్వరగా ఆకులు తీసేశాడు, త్వరగా దిగి వచ్చేసాడు. ఆయన వచ్చి తన ఇంట్లోకి యేసయ్యను చేర్చుకున్నాడు. చేర్చుకొని ఏం చేశాడు? ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సగం పేదవాళ్ళకి ఇస్తున్నా. నేను ఎవరి యుద్ధనైనా అన్యాయంగా నేనేమైనా తీసుకుంటే వానికి 4 వంతులు కలిపి మరలా చెల్లిస్తాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అప్పుడన్నాడు యేసు ప్రభు, ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వెళ్ళిన వెంటనే చూడండి ఆయన ఆలోచన మారిపోయింది, ఆయన బ్రతుకు మారిపోయింది. ఆయన పశ్చాత్తాపడ్డాడు, ఆయన మారు మనసు పొందుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆయన ఒకటే మాట్లాడు, నీ ఇంట్లో నేను బస చేయాలి, నేను ఏమైనా భోజనం పెట్టి ఇంట్లో నీ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నా. నేను ఒక రూమ్ ఏర్పాటు చేయనా, నాకు భోజనం ఏర్పాటు చేయనా, నీ ఇంట్లోనే బస చేయాలనుకుంటున్నా. నేను నీ ఇంట్లోనే ఒక రోజు ఉండాలనుకుంటున్నా జక్కయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అని చెప్పిన వెంటనే త్వరగా దిగేశాడు, మారు మనసు పొందుకున్నాడు, యేసు ప్రభువును తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకొని తన ఆస్తిని సగం బీదలకు పంచిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్యాయంగా ఎవరినైతే తీసుకుంటే 4 వంతులు కలిపి మరలా వాళ్ళకి ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అన్నాడు ప్రభు, ఇతడు నిజమైన అబ్రహాము సంతానం, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఇంటికి ఆ రోజు రక్షణ వచ్చినది. ఈరోజు ఆ విధంగా మన జీవితంలో ఉండాలి, ఆ విధమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆ సారెపతు విధురాల దగ్గరికి ఏలియా పోయాడు. చూడండి, ఏలియా పోయిన వెంటనే ఏలియాను చేర్చుకున్నది. ఆమె ఏం చేసిందండి? ఆమె ఏలియాను చేర్చుకున్నది. ఏలియాకు భోజనం ఏర్పాటు చేసింది, ఏలియాకు ఒక రూమ్ కట్టించేసింది, ఏలియాకు ఒక పడక ఏర్పాటు చేసింది, ఏలియాకు ఒక బల్ల ఏర్పాటు చేసింది, ఏలియాకు ఒక కుర్చీ ఏర్పాటు చేసింది,
ఏలియాకు ఒక పాత్ర పెట్టి నీళ్ళ కోసం పాత్ర పెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనగా ఆ ఇంట్లో ఏలియా ఎక్కడ ఉన్నాడో అక్కడ దేవుని ఆశీర్వాదం ఉన్నది. ఆ కుమారుడు చనిపోబోతున్నాడు. ఆయన నువ్వు నా ఇంటికి రానిమిత్తం ఏమి, నాకు పాపం నాకు తెలియజేయటం ఏంటి, నా కుమారుడు చావడం ఏంటి అన్న వెంటనే ఆ ఏలియా ఆ కుమారుని తీసుకొని పోయి తన పడుకునే మంచం మీద పడుకోబెట్టాడు. 3 సార్లు వాని మీద పారబడుకున్నాడు. పడుకొని ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ కుమారుని ఈ చిన్నవాడిని మరలా బ్రతకనివ్వు, ఆమె పాపం క్షమించు ప్రభువా, ఆమె దోషం క్షమించు ప్రభువా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళని క్షమించాను, ఈ చిన్నవాడిని బ్రతకనివ్వు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆ పిల్లవాని ఏలియా ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రార్థన విని ఆ పిల్లవానికి జీవం ఇచ్చాడు. తిరిగి తీసుకొచ్చి ఆ తల్లికి అప్పగించేశాడు. ఆయన అంటే ఎక్కడైతే ఏలియా ఉన్నాడో అక్కడ మరణం ఉన్నా ఆ మరణం కూడా అక్కడికి వెళ్ళి పారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ కాల వర్తమానం ఏంటంటే ఏలియా వర్తమానం అనేది ఈ కాల వర్తమానం. ఈ కాల వర్తమానంలో కనుక నీవు ఉండేది ఉంటే మరణం నిన్ను చూసి పారిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కాల వర్తమానం నీవు ఉంటే శాపం నీ ఎదుగుకెళ్ళి పారిపోతుంది. ఈ కాల వర్తమానం నీలో ఉంటే నువ్వు వర్తమానంలో నీవు ఉండి వర్తమానం నీలో కనుక ఉండేది ఉంటే సాతానుగా నీ ఎదుగుకెళ్ళి పారిపోతాడు వాడు. ఎందుకనగా వర్తమానం కోసం నిలబడు, వర్తమానం ప్రకారం జీవించు, వాక్యానికి లోబడు, వాక్యానుసారంగా జీవించు, నీ మీద దేవుని అత్యధికమైన కృప ఉంటుంది. ఈరోజు మనము కృపకు పాత్రలుగా ఉండాలి, ఆశీర్వాదములకు పాత్రలుగా మనం ఉండాలి, దేవుని దీవెనలకు మనం పాత్రలుగా ఉండాలి, దేవుని యొక్క నిత్య జీవానికి మనం వారసులుగా మనం ఉండాలని దేవుని యొక్క సంకల్పమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మనకిట్లో దీవించును గాక. ప్రార్థన